నమస్తే అండి. భోజనం చెయ్యకముందు మంచినీళ్ళు తాగి భోజనం చేయడం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు గానీ, భోజనం అయిన తర్వాత గానీ మంచినీళ్ళు తాగకూడదు. ఎందుకంటే జీర్ణ రసాయనాల్లో ఉండే అగ్నితత్వం చల్లబడిపోయి జీర్ణక్రియ, ఆహారం అరగడం అనేది సరిగ్గా జరగదు. అందువల్ల మంచినీళ్ళు తాగకూడదు. మంచి చెప్తే మనం వినం గదా! అందుకని అన్నం తినేటప్పుడు మధ్యలో తాగుతాం. అన్నం తినేసిన తర్వాత కూడా తాగుతాం. దీనివల్ల స్టమక్ డిస్టర్బెన్స్ జరిగి మీ యొక్క జీవన విధానంలో మీరు చేసే పనుల మీద ప్రభావం ఎలా పడుతుందో తెలుసుకుందాం. మీరు ఏదైనా అంటే మీ వృత్తి ఉంటుంది. మీరు చేసే ఉద్యోగం గానీ, లేదా ఏదైనా వ్యాపారం గానీ. అది ఒకానొక స్టేజ్‌లో మంచి హై పొజిషన్‌కి వెళ్తా, ఇంకా మంచి ప్రాఫిట్‌ని ఇస్తా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు, ఈ స్టమక్ డిస్టర్బెన్స్ మీరు చేసే ఈ చిన్న పొరపాటు వల్ల, ఆ చర్య స్పీడ్‌గా జరక్కోకుండా వెళుతుంది అనే ఆలోచనకి స్టాప్ అయిపోతుంది. అంటే ఆ క్రియ స్పీడ్‌గా జరగదు. జరగనప్పుడు ఏమవుతుంది? మీకు ఆటోమేటిక్‌గా వచ్చే లాభం బ్లాక్ అవుతుంది. ఇంత ఇంటర్నల్ లింక్ ఉంటుంది ప్రతి విషయంలోనూ. మంచి చెప్పినప్పుడు వినడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం.